పేపర్ మీద రాస్తారా రాయరా? సో ఎవరు రాసినా అర్థమైతే నేనే రాయాలా? నిజమా కదా? నీకు కావాల్సింది ఏంటి? బోర్డు మీద కనపడాలి అంతే. ఎవరు రాసినా కనపడదు. సో ఇప్పుడు మాటలు రాలేదు, ఇప్పుడు నేనే మాట్లాడాలి, ఇంకెవరన్నా మాట్లాడాలా? సో ఎవరు మాట్లాడను అంతే. నువ్వు చేసే పని కాదు. చాలా మంది నా వల్ల కాదు, నాకు చదువు లేదు, తెలివి లేదు, బ్యాక్గ్రౌండ్ లేదు, లెక్కలు రాయరాదు, ఇవన్నీ అనుకుంటావు. సో అందుకని నువ్వు చేసేది కాదు, నువ్వు అంటూ ఒక టీం తయారు చేసుకోవాలి. టీం కావాలా వద్దా? ఎందుకంటే నెట్వర్క్ అంటే ఇదే. సో నెట్వర్క్ పెంచుకుంటే ఈరోజు అమ్మ, అక్క, చెల్లి, పిన్ని వీళ్ళందరూ మనకు తెలిసిన వాళ్ళ కాదు, మన వల్ల కాదు. కొంచెం వాళ్ళు వచ్చినప్పుడు మంచి చేయాలని మనం అదో ఇదో లేకుండా తెచ్చి పెడతా ఉంటాం. ఒక్కరోజు తెచ్చి పెడతాం తర్వాత. సో అందుకని వాళ్ళందరినీ ఒకే ట్రాక్లకు తీసుకోండి. ఎవరు ఏరియాలో వాళ్ళకి స్టోర్లు ఉంటాయి, ఎవరు ఎక్కడ అక్కడ ప్రెస్టీజ్ షాప్ కొనుక్కొని ఆరోగ్యం బాగుంటుంది. మనం అంటే ఒక్కరోజు ఆరోగ్యం మంచి తెచ్చి పెడతాం, మన ఫ్రీ కాబట్టి. కానీ వాళ్ళ నిత్యావసరాలు రోజు ఆర్గానిక్ ప్రొడక్ట్ వాడుతుంటే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. వాళ్ళందరూ నీ ట్రాక్లకు నీ నెట్వర్క్ కాబట్టి నీకు ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. నువ్వు గెలిస్తే నీ వాళ్ళందరూ వస్తారా రారా? సో మా అక్క వస్తలేదు, చెల్లి వస్తలేదు, తమ్ముడు వస్తారు అంటే రారు. నువ్వు గెలిస్తే అందరూ వస్తారు. సో వాళ్ళకి తినేరాకలేదు, కొద్ది రోజులు ఆపండి. శనిగ్రహాలు గట్టి ఉన్నాయి. మన ప్రొడక్ట్ వాడితే నెత్తిన సుళ్ళు పోతుంది, ఎలర్జీ పోతుంది, ఆరోగ్యం బాగుంటుంది, బాగానే ఉంటుంది. కానీ శనిగ్రహాలు పోవు. శనిగ్రహాలు పోవాలంటే మీటింగ్ తీసుకురావాలి. సో మనకు రేపు 23 తారీఖు కొత్తపేట బాబు 71 రావులో ఉంది కదా తెలుసా అందరికి. ఆడికి ఒక నలుగురిని పట్టుకోరాడు. నేను వస్తే 2 పట్టుకోరాలి. కొంచెం పెద్ద గురువు 13 లక్షల మనిషి ఒక నలుగురిని పట్టుకోవచ్చు. ఉన్నారా లేదా? నలుగురు ఉంటారా లేదా? సో దేవుడు అంటే మనకు మానవ జన్మ ఇచ్చినప్పుడు నువ్వు 6 దూరాలు కానీ భూమికి ప్రాణం ఇచ్చేస్తావు. నిజమా కాదు? 6 ఎందుకంటే నలుగురు మోయడానికి ముందు ఒకరు ఇంకొకరు నడుగురాలి. మన వాళ్ళని ఏమనుకుంటాం? మా ఇంటి పక్కలేమో, మా చుట్టాలేమో, మా అన్నేమో, మా కొడుకు అని అంటున్నాం. సో వాళ్ళు కాదు, మన కోసం ప్రాణం పెట్టుకున్నటువంటి ఎవరో ఒకరు. ఎందుకంటే కోర్టు సంపాదించిన తలగోలు పెట్టడానికి కొడుకులు రావట్లేదు తెలుసా, ఎక్కడో ఉంటున్నారు వాళ్ళు. పాపం ఎవరో పెడుతున్నారు. సో అందుకనే మన కోసం ఒక 6 దోరాడుకోమని చెప్తున్నారు. 6 ఎప్పుడు మన వెంట ఉంటే చాలు. సో ఈ వెబ్సైట్ లో నిలబడాలంటే 6 ఉండాలి. ఉండాలా వద్దా? సో 6 నువ్వు రావాలి అంటే నీ మైండ్ కొంచెం ఏమంటారు, బాగా గ్రోత్ కావాలంటే బాగా మీటింగ్ పెట్టి కన్వర్ట్ అయితేనే 6 నీ కింద నిలబడతావు. సో నువ్వు ఫుల్ వెస్టీజ్ గా మారినప్పుడు దేవుడు 6 కాదు 12 మంది పంపిస్తాడు. సో స్వార్థం దేశం పంపితే వచ్చిన 2 అలా ఉండరు వాళ్ళు. సో అందుకని మనం మారాలి, వేరే వాళ్ళకి మన ఆలోచన మార్చుకోవాలి. సో మనమే కుక్కతోటి లాగా పెట్టుకొని వచ్చిన వాళ్ళు మారట్లేదు, వచ్చిన వాళ్ళు కొనట్లేదు, వచ్చిన వాళ్ళు ప్లాన్ చెప్తలేదు, వచ్చిన వాళ్ళు జనాలు పట్టుకొస్తలేరు. సో మనం పట్టుకొచ్చుకుంటే వాళ్ళు తెచ్చుకుంటారా లేదా? సో అందుకని 100% మన రెస్టారెంట్ కావాలంటే కొంచెం కోరిక, ఓపిక, తీర్థం పక్క పైసలు పెట్టుకోవాలన్నా మన దగ్గర ఉంటాయి. చెప్పాలి కోరుకోవాలంటే పైసలు పెట్టి కోరుకున్నాం. ఏమన్నా నాకు ఇప్పుడు కోరుకోవాలి, ఇల్లు కావాలి, కోరుకున్నాను, మీకు ఒక పైసలు ఇచ్చినా నేను కోరుకున్నానా లేదా? మరి మీకు కూడా ఉందా లేదా కోరిక? అంటే మీ భాషలో డ్రీమ్ అంటారు సార్. లేదా తెలుగు ఇంగ్లీష్ రాదు, తెలుగు మాట్లాడతారు. మీరు దాంట్లో ఉద్యోగం లేదన్నా ఎందుకంటే ఎవరు లాంగ్వేజ్ వాళ్ళు. సో మనకు కావాల్సింది కోరుకోవాలి, అది మన ఊళ్ళకి అందరినీ కోరుకోవాలి. బాగుందా లేదా? ₹1 ఇల్లు కోరుకోవచ్చా? ఉంటుందా? అయినా ఉందా లేదా? ఇక్కడ 1,15 లక్షలు డ్రా చేస్తాం. సో కోరిక ఉంది, తీరిక ఉండాలా వద్దా? ఆ నుంచి వచ్చే తీరిక లేనప్పుడు షాప్ పోయే తీరిక ఎంతమందికి ఉండదు? షాప్లోకి వెళ్తారా వెళ్ళరా? కొనుక్కుంటారు. సార్ 500 జేబులు ఉండవు, నేను ఆ పక్కన నా 1000 రూపాయలు ఉంటుంది నాకు ఇవి అని చెప్పి షాదగా దిగాను పక్కన పోతుందని చెప్పి పైసలు పట్టుకొని పోతానే ఉండదు షాప్. తీరిక ఉంటుందా ఉండదా? మనోళ్ళు కూడా సార్ ఎందుకంటే కొంచెం ఫీ కావచ్చు, వాళ్ళు మా వాళ్ళే కాబట్టి మిమ్మల్ని ఏమన్నది నేను. ఎందుకంటే మీరు అర్థమైన రోజు మీకే అర్థమైంది. సో ప్రతి ఇంట్లో వస్తుంది 100% తీరిక ఉండే షాప్ పోయే తీరుకుంటుంది, చెట్ల తీసుకెళ్ళే తీరుకుంటుంది, ఈత చెట్లలో పోయి దావత్ చేసుకునే తీరుకుంటుంది, తర్వాత పంచాయతీ పెట్టుకునే తీరుకుంటుంది. ఇంకా పూర మాట్లాడే సరే చీర చెప్పుకొని గేట్గానే నిలబడతారు మాట్లాడుకుంటారు. ఏదో మొత్తం మీద అది తెలుసుకోవాలి. ఇద్దరు నిలబడి మాట్లాడుకుంటారు, పాప ఈయన నిలబడగానే చిన్న మాట్లాడదు కానీ మధ్యలో దూరుతారు.